నా యేసుక్రీస్తు ప్రభువు వాక్యం ద్వారా నీకు బోధిస్తున్నటువంటి మాట, సంఘానికి వస్తూ వెళ్ళిపోతూ ఉంటే ప్రయోజనం లేదు, కానీ నీవు నిచ్చెన మీద ఎక్కేటటువంటి గుంపులో ఉన్నావా? ఒకవేళ నీవు ఎక్కేటటువంటి గుంపులో ఉన్నట్లయితే దిగే గుంపులో ఉన్నా నీవు ఉన్నావా? ఒక్కసారి నువ్వు ఆలోచించుకో. నీ జీవితాన్ని నువ్వు పరిశీలించుకో. నీకు తెలుసు నువ్వేం చేస్తున్నావో, నీకు తెలుసు నీవు దేవుని దగ్గర ఎంత మాత్రం యథార్థంగా బ్రతుకుతున్నావో తెలుసు. నీ భార్య దగ్గర నువ్వు యథార్థంగా నువ్వు కనపడవచ్చు, నీ ఇంట్లో కనపడవచ్చు. అదే నీ భార్యకి నీవు ఇంటిలో ఉంటే బయటికి వెళ్ళిన తర్వాత నీ యథార్థత కనుమరుగైపోతూ ఉంటుంది. అదే ప్రకారం ఓ సహోదరి, ఓ సహోదరుడా, భార్య కూడా నీ భర్త దగ్గర నువ్వు నటించవద్దు, యథార్థత లేకుండా నువ్వు జీవించవద్దు. యేసుక్రీస్తు ప్రభువులను ఈ బేతేలను పిలబడుతున్నటువంటి ఈ సంఘంలో, ఈ ఇమ్మాన్యుయేల్ సంఘంలో నువ్వు ఎంత మాత్రం ఎత్తబడేటటువంటి ఎక్కుతున్నటువంటి గుంపులో నేనున్నాను అని నిశ్చయత నీ మనస్సుకు, నీ హృదయానికి కలుగుతుందా? లేదే ఆదివారం ప్రార్థనకు వచ్చినప్పుడు, ఆదివారం దేవుని యొక్క ఆలయానికి వచ్చినప్పుడు నిశ్చింతగా నీకు నచ్చినట్లుగా, నీకు నచ్చిన సమయంలో నీవు వస్తున్నావు అంటే గన దేవుని యొక్క కార్యం పట్ల నువ్వు ఆసక్తి లేదు, అశ్రద్ధ చూపెడుతున్నావని దాని యొక్క అర్థం. అశ్రద్ధ కలిగినటువంటి నీ జీవితంలో ప్రార్థన పట్ల నీవు ఆసక్తి కలిగినట్లయితే గన ఆ ప్రార్థన మీద, ఆరాధన మీద ఆసక్తి కలిగినటువంటి వాడవైతే, దానవైతే నువ్వు అలక్ష్యం చేయనే, ఆలస్యంగా రానే దేవుని మందిరానికి నువ్వు రావు. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, నీవు ఆలస్యంగా వస్తున్నావు అని అంటే దానికి కారణం నీకు దేవుని పట్ల ఉన్నటువంటి అశ్రద్ధ, దేవుని మీద ఉన్నటువంటి భక్తి ఎంతో సంఘంలో కనపరచబడుతూ ఉంటుంది. ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఈరోజు చక్కగా గమనించవలసినటువంటి విషయం, నీవు ఎవరివో ఈ సమాజానికి అవసరం. ఎంత సంపాదిస్తున్నావో ఈ సమాజానికో నీ కుటుంబానికో అవసరం. అయితే దేవునికి కావాల్సింది, నా దేవుని యొక్క మందిరంలో, నా యేసుక్రీస్తు ప్రభువు వారి మందిరంలో, బేతేలు అని పిలువబడుతున్నటువంటి ఆయన యొక్క కుటుంబంలో మనము ఈ నిచ్చెన అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువుని ఆధారం చేసుకొని ఎంతమంది ఎక్కుతున్నాము, ఎంతమంది దిగుతున్నాం, ఒక్కసారి నువ్వు ప్రశ్నించుకోవా? నీ జీవితం ఎంత మాత్రమైనా నువ్వు గమనించుకోవా? నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి కార్యాన్ని కూడా శ్రద్ధగా, లోక సంబంధమైనటువంటి కార్యాల గురించి ఎంతో ఆసక్తితో, ఇష్టపూర్వకంగా, సమయాన్ని పోనీయకుండా శ్రద్ధగా, సమయానికంటే ముందుగా నీ పనులు ముగించుకోవాలని ఎంతో ఆసక్తితో, భయంతో, చేయకపోతే మళ్ళీ ఏమవుతుందో అనే ఆలోచనలో నీ జీవితాన్ని, శరీరానికి సంబంధించి నీ జీవితాన్ని గడుపుతూ ఉంటావు. అయితే నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, నీ శరీరానికి మించి అధికంగా నీవు దేన్ని ప్రేమించాలంటే గన దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమించేవాడుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని అంటే దేవుని యొక్క ఆలయాన్ని నువ్వు ప్రేమించేవాడవుగా ఉండాలి. దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమించేవాడవైతే, దేవుని యొక్క సన్నిధిని నువ్వు ప్రేమించే దానవైతే గన నీ జీవితంలో ఎన్నడూ కూడా దేవుని సన్నిధానికి రావడానికి ఎప్పుడు కూడా ఆలస్యం చేయనే నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, ఇంత మనం విరివిగా ఇన్ని ఉపదేశాలు, సందేశాలు వింటున్నా మన జీవితాల్లో మార్పు కలగకపోవడానికి గల కారణం ఏంటో తెలుసా?
సంఘంలో ఉన్నటువంటి ఉపదేశానుసారంగా జీవించకపోవడమే. వాక్యానుసారమైనటువంటి జీవితం మనం కలిగి ఉండకపోవడమే దీనికి కారణం, ముఖ్య కారణం. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, వినుట వలన విశ్వాసం కలుగుతుంది కానీ జీవితం రాదు. నువ్వు నమ్మగలుగుతావు, అయితే నీ జీవితాన్ని మార్చుకోగలవలసింది నీవే. వినేటటువంటి వాక్యం ద్వారా నీ జీవితాన్ని మార్చుకోవాలి. నీ జీవితంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క శరీర అవయవాలు, ప్రతి ఒక్క శరీర అలవాట్ల అన్నీ కూడా వాక్యం ద్వారా సరిచేయబడాలి, మార్పు చెందాలి. దేని ద్వారా సాధ్యం అంటే కేవలం వాక్యం ద్వారానే, కేవలం వాక్యం ద్వారానే. హల్లెలూయా, హల్లెలూయా. సంఘంలో ఏముండాలి? మొదటిగా యాకోబు తలగడగా పెట్టుకునేటువంటి రాయి, అది ఎవరంటే యేసయ్య. మన సంఘంలో యేసయ్య ఉండాలి. నీవు నేను ఉంటే ప్రయోజనము లే. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా మనం ఏమీ చేయలేం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభుల వారు లేకుండా మనం ఏమీ చేయలేం. ఎంత ఆరాధించినా, ఎంత స్తుతించినా, ఎంత మొరపెట్టినా దేవుడు లేకపోతే ఆ స్తుతి ఎక్కడికి పోతుంది? కాలుష్యంలో కలిసిపోతుంది. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధించేటప్పుడు కూడా మనం ఏ రీతిగా ఆరాధించాలంటే నిండు మనసుతో దేవుని ఆరాధించాలి. నిండు హృదయముతో, నిండు మనసుతో యేసుక్రీస్తు ప్రభువుని ఆరాధించాలంటే ఏదో 4 పాటలు పాడేయడం కాదండి. ఏదో పాటలు పాడుతుంటే వాయిద్యాలు వాయించేయడం కాదు ఆరాధన. స్పీడ్గా పాడేయడం కాదు ఆరాధన. స్లోగా పాడడం కాదు ఆరాధన. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమ, పరలోకంలో ఆ రీతిగా స్పీడ్గా పాడడం, స్లోగా పాడడం జరగలేదు. ఎప్పుడు రాయబడలేదు పరిశుద్ధ గ్రంథంలో. ఎప్పుడు కూడా ఆయన మహోన్నతమైనటువంటి శక్తిని, ఆయన పరిశుద్ధతను బట్టి ఆ దేవతలు ఏం చేస్తున్నారంటే, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడు, యేసయ్య పరిశుద్ధుడని అందరూ ఏక కంఠముతో అందరూ కూడా దేవుని స్తుతిస్తూ ఉంటారు. హల్లెలూయా, హల్లెలూయా. అది ఆరాధన. అది యేసుక్రీస్తు ప్రభువులో మహిమపరచబడాలంటే అది ఆరాధన. ఆయన గొప్పతనాన్ని వివరించడమే ఆరాధన అని పరిశుద్ధ గ్రంథం సెలవిస్తుంది. ఎందుకు సంఘాలలో ఈ రోజున ఇటువంటి ఆరాధన జరగడం లేదు? యేసుక్రీస్తు ప్రభువుల వారిని పిలవబడుతున్నటువంటి ఆ రాయి లేదు గనక, ఆ వాక్యం అని పిలవబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువులు ఆ నిచ్చెన లేదు గనక, ప్రార్థించేటటువంటి గుంపు లేదు గనకనే ఈ రోజున సంఘాలలో పాటలు పాడుకుంటున్నారు. ఆరాధన అనంగానే పాటలు పాడుకుంటున్నారు, వాయిద్యాలు వాయించేస్తున్నారు. కారణం ఏంటో తెలుసా? ఆరాధన అనేటటువంటి అర్థము తెలియక, నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఆరాధన, దేవుని స్తుతించాలి అంటే నీ నిండు మనసుతో దేవుడు నీ పట్ల చేసినటువంటి ప్రతి కార్యాన్ని కూడా వివరిస్తూ ఆయన నామాన్ని హెచ్చించడమే, ఆయన నామాన్ని ఘనపరచడమే, ఆయన నామాన్ని కీర్తించడమే, ఆయన నామాన్ని స్తుతించడమే ఆరాధన. హల్లెలూయా, హల్లెలూయా. పాటలు పాడితే దేవుడు ఆనందిస్తాడని, స్పీడ్గా పాడితే దేవుడు ఏమన్నా ఇష్టపడతాడా? లేదే. పరిశుద్ధ గ్రంథంలో ఎక్కడ రాయబడలేదే. నా ప్రియమైనటువంటి దేవుని యొక్క సంగమా, పాటలు కాదు నువ్వు పాడాల్సింది, దేవుని స్తుతించేవాడుగా నువ్వు మార్చబడాలి, దేవుని ఆరాధించేవాడుగా నువ్వు మార్చబడాలి. నీవు ఈ యొక్క మందిరములో ఎక్కుతున్నటువంటి గుంపులో నీవైనా ఆ గుంపులైనా ఉండాలి, లేదా దిగుతున్నటువంటి గుంపులోనైనా. కొంతమంది ఉన్నారు, ఆ గుంపులో ఉండరు, ఈ గుంపులో ఉండరు. కొంతమంది ఆ గుంపులో ఉండరు. ఏ గుంపు అది? యాకోబు గారికి కలిగినటువంటి ఆ యొక్క కలలో 2 గుంపులు. నిచ్చెన ఒకటే,
రాయి ఒకటే, ఆ నిచ్చెన మీద 2 గుంపులు కనబడుతుంది. ఒకటే ఎక్కేటటువంటి గుంపు, రెండవది. అయితే దేవుని బిడ్డలుగా ఇన్ని సంవత్సరాల నుండి దేవుని యొక్క వాక్యం వింటున్నాం, ప్రార్థన చేస్తున్నాం. ఇంకా మీరు కష్టపడినటువంటి సొమ్ముల నుండి మా పోషణ కొరకు, సేవ కొరకు మీరు కానుకలు ఇస్తున్నారు. మీరు కానుకలు ఇస్తున్నారు. అయితే ఇవన్నీ లెక్కకు రావు. దేవుని మందిరంలో ఉన్నటువంటి నీవు, దేవుని మందిరంలో ఉన్నటువంటి నేను ఏదో ఒక గుంపులో నేను ఉండాలి. ఒక సేవకునిగా నేను ఎక్కుతున్నటువంటి గుంపులోనైనా ఉండాలి, లేదా దిగుతున్నటువంటి గుంపులో విశ్వాసులుగా మీరు ఉండాలి. హల్లెలూయా. అయితే సేవకుడుగా నేను 2 గుంపుల్లో ఉండాల్సిన వాడినే. ఒక సేవకుడుగా నేను మీ కొరకు ప్రార్థన చేసేటటువంటి గుంపులో ఉండాలి. రెండవది, దేవుని సహాయం నేను పొందుకొని ప్రార్థన చేసినటువంటి కార్యానికి తగినటువంటి సహాయం దేవుని దగ్గర పొందుకొని మీ దగ్గరికి చేర్చేటటువంటి వాడుగా 2 గుంపుల్లో ఒక సేవకుడు ఉండాలి. హల్లెలూయా. ఇటువంటి సంఘం కలిగినటువంటి సేవకులు ఉన్నారా? ఈ సంఘంలో ఉన్నారా? మీ దగ్గర నుండి జవాబు నా దగ్గర నుండి రాలేదు. మీ కొరకు ప్రార్థన చేసేటటువంటి సేవకుడు ఉన్నాడా? ఉన్నాడు. అదే రీతిగా ఇది ఎక్కుతున్నటువంటి గుంపు. రెండో గుంపు, దేవుని దగ్గర నుండి ఉపదేశం తీసుకున్నటువంటి సేవకుడు మీరు కలిగి ఉన్నారా? లేరా? ఉంటే ఉన్నారని చెప్పండి, లేదంటే లేదని చెప్పండి. ఉన్నారు. అయితే సేవకుడు ఇట్లా ఈ రీతిగా ఉన్నట్లయితే గన విశ్వాసులు కూడా ఈ గుంపుల్లో మీరు ఉండాలి. విశ్వాసులైనటువంటి దేవుని బిడ్డలుగా పిలువబడుతున్నటువంటి మీరు కూడా ఈ గుంపులో ఉండాలి. మీరు ఏదో ఒక గుంపులో మీరు ఉండాలి. హల్లెలూయా. ఎయిదర్ ఎక్కుతున్నటువంటి గుంపులోనైనా లేదా దిగుతున్నటువంటి గుంపులోనైనా. ఈ 2 గుంపుల్లో మీరు లేదు అంటే గన మీ సంఘంలో నామకార్థము మాత్రమే ఉన్నారు. నామకార్థపు భక్తితోనే, నామకార్థపు క్రైస్తవుల్లా అనగానే, అంటే ఆ గుంపు కానటువంటి వాడు, ఈ గుంపుకు చెందనటువంటి వాడు, కానీ మధ్యలో నిలిచిపోయినాడంటే గన వీడు తేడా. నా మాట అర్థమవుతుందా? వీరు ఎవరు? పరిసయ్యులు. వీళ్ళెవరు? నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలు. వీరికి వాక్యం మాత్రమే తెలుసు. వాక్యమును వారు అనుసరించేది, వాక్యానుసారమైనటువంటి జీవితం వారిలో ఉండదు. వీరు పరిసయ్యులు. యేసుక్రీస్తు ప్రభుల వారి కాలంలోనే వాళ్ళు ఉన్నారు. నా ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇటువంటి పరిసయ్యుల్లాగా ఉంటే నువ్వు వెచ్చగానైనా ఉండాలి. లేదంటే అవి 2 కాకుండా నువ్వు ఏ రీతిగా ఉండకూడదు? అందరు చెప్తారు, ఏ రీతిగా ఉండకూడదు? ఎవరు ఉండకూడదు? నేను ఉండకూడదు. హల్లెలూయా. అంటే తేడాల్లాగా ఉండకూడదు. సంఘములో ఏదో ఒక గుంపులో మనం ఉండాలి. హల్లెలూయా. చెప్దాం, హల్లెలూయా. ఈ నిచ్చెన అని పిలువబడుతున్నటువంటి యేసుక్రీస్తు ప్రభువారు, అంటే వాక్యాన్ని ఆధారం చేసుకుంటూ మనము ఎక్కడికి వెళ్తూ ఉండాలంటే ప్రార్థన ద్వారా పరలోకానికి. మన ప్రార్థన ధూపంలాగా ఎక్కడికి చేరిపోవాలంటే కనుక పరలోకానికి వెళ్ళిపోయాలి. హల్లెలూయా.